హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ 2016కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనము ఆగస్ట్ సెప్టెంబర్లో ముఖ్యమైన రోజులు అండ్ తారీఖులు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఫస్ట్, ఆగస్టు 29 జాతీయ క్రీడల దినోత్సవం. ఆగస్టు 29 జాతీయ క్రీడల దినోత్సవం. ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న జాతీయ క్రీడల దినోత్సవం జరుపుకుంటారు. ధ్యాన్ చంద్ గొప్ప హాకీ ఆటగాడు. అంతేకాక 1928, 32 మరియు 36లో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున మరియు ద్రోణాచార్య అవార్డులను అందజేస్తుంది. సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం. సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం. సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినంగా జరుపుకుంటారు. ఓజోన్ పొరకు హాని కలిగించే పదార్థాల నియంత్రణకు ఈ పొరను పరిరక్షించేందుకు వీలుగా ప్రపంచ దేశాలు 1987 మాంట్రియల్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఓజోన్ పొరకు హాని కలిగించే పదార్థాల నియంత్రణకు ఈ పొరను సంరక్షించేందుకు వీలుగా ప్రపంచ దేశాలు 1987 మాంట్రియల్ ఒప్పందంపై సంతకం చేశాయి. 1995లో సెప్టెంబర్ 16న ప్రపంచ దేశాలు ఈ ఒప్పందానికి కట్టుబడ్డాయి. దీంతో అప్పటి నుంచి ఈ రోజును ఓజోన్ పరిరక్షణ దినంగా పరిగణిస్తున్నారు. సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం. ప్రతి ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. 1965వ సంవత్సరం నవంబర్ 17వ తేదీన యునెస్కో సభ్య దేశాల విద్యాశాఖ మంత్రులు మహాసభ అనంతరం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ప్రకటించబడింది. ప్రతి ఏడాది సెప్టెంబర్ 8వ తేదీని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. 1965వ సంవత్సరం నవంబర్ 17వ తేదీన యునెస్కో సభ్య దేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ప్రకటించబడింది. ఆ తర్వాత 1966వ సంవత్సరం నుండి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జరుపుకుంటున్నాం. ప్రపంచంలోని కొన్ని దేశాలు అన్ని రకాలుగా వెనుకబడి ఉండటానికి నిరక్షరాస్యత ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అక్షరాస్యతను వ్యక్తులు మరియు సంఘాలకు అందించడం. ఇది పిల్లల్లో విద్యపైనే కాకుండా వయోజన విద్యపై కూడా కేంద్రీకరించబడుతుంది. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవంగా టీచర్స్ డేగా జరుపుకుంటారు. గురువుని పూజించుకుంటారు. గురు పూజోత్సవాలు నిర్వహించుకుంటారు. సెప్టెంబర్ 5 భారత 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. సర్వేపల్లి గారు రాష్ట్రపతి ఉండగా కొందరు విద్యార్థులు, మిత్రులు ఆయన్ని కలిసి ఆయన పుట్టినరోజు వేడుకలు జరపాలని అడిగారట. అందుకు ప్రత్యేకంగా పుట్టినరోజు వేడుకలు అవసరం లేదని భావించిన రాధాకృష్ణన్ గారు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇక అప్పటి నుండి ఉపాధ్యాయ దినోత్సవంగా సెప్టెంబర్ 5ను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ రోజున ఎటువంటి సెలవు లేకుండా విద్యార్థులు ఉపాధ్యాయులు బడులకు హాజరయ్యి ఎప్పటిలా తరగతులు లేకుండా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, కొందరు విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిలా ఉపాధ్యాయుల వేషం కట్టడం చేస్తుంటారు. ఇది ఉపాధ్యాయ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత అండి. ఇవండి ముఖ్యమైన రోజులైన తారీఖులు ఆగస్ట్ సెప్టెంబర్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.